సభల్లో ఇంకా ఇతర ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉన్నప్పుడు వాలంటీర్స్కు 10,000 రూపాయలు జీతం ఇస్తాము, ఎవరిని తొలగించము, ఈ వ్యవస్థను మరింత పటిష్టవంతంగా నడుపుతామని చెప్పేసి ఆయన ప్రామిస్ చేశాడు. మరి ఇవాళ గత ప్రభుత్వం యొక్క మోసకారి మాటలు నమ్మి దాదాపు 1,34,000 మంది కోర్టుకు అఫిడవిట్ వేసిన దాని ప్రకారంగానే ఎలక్షన్ కమిషను ప్రభుత్వం వేసిన దాని ప్రకారంగానే 98,000 మంది రాజీనామా చేశారు. లెక్కకు రాకుండా చేసినటువంటి వాళ్ళు 1,34,000 మంది ఉన్నారు. అంటే 2,60,000 వాలంటీర్స్లో సగభాగం రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు నిన్న క్యాబినెట్ కూడా జరిగింది. మరి మీరు 10,000 రూపాయలు పెంచుతున్నారా, అందరికీ ఇస్తున్నారా? వ్యవస్థను పటిష్టం చేస్తాము, ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యం చేస్తాము అని చెప్పారు. ఈరోజు ఏదో సిఎస్ చెప్పాడు, ప్రతి 50 కుటుంబాలకు ఒకరు ఉంటాడు వాలంటీర్ అని చెప్పాడు. ఆ వాలంటీర్ ఏ వాలంటీరు? ఇప్పుడు సచివాలయ సిబ్బందినా, లేకపోతే ఈ గ్రామ వార్డు వాలంటీర్సా? గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థను దాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు. అది ప్రజలకు ఉపయోగపడింది. ఈ ప్రభుత్వం కూడా దాన్ని ప్రజలకు ఉపయోగపెట్టాల్సిన అవసరం ఉంది. పెంచుతామన్నటువంటి 10,000 రూపాయలు అందరికీ ఇవ్వాలి. రాజీనామా చేసిన వాళ్ళందరినీ కూడా తిరిగి విధుల్లో చేర్చుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.